ఇంత మంచి రకం ప్రజామోదం పొందకుండానే కనుమరుగైపోతుంది. ఇవాళ వచ్చే చాలా రకాలు మినీ కిట్లు ఏదేదో చెప్తున్నారు, కానీ దీనికి సాటి అయితే నేనైతే అనుకోను. మరి ఎవరన్నా ఇది తక్కువ పండిందంటే మాత్రం నా పొలం వస్తే ఇప్పుడు నేను చెప్పిన రకాలన్నీ కుర్చీ వేసి కూర్చోబెట్టి మరి ఆ రైతు ముందు కోత కోసి చూపిస్తా ఈ రకాల గురించి. కాబట్టి ఇది చాలా మంచి రకం. ఫ్యూచర్లో దీన్ని కొంచెం డెవలప్ చేసుకుందాం మనం. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ ఏ నిమిషమైనా ఆగిపోవచ్చు. ముఖ్యమంత్రి గారు చెప్తుంది అదే, తగ్గించండి, వరి తగ్గించండి అని. వరి తగ్గించకపోయినా మనం ఇటువంటి రకాలు వేసుకున్నప్పుడు ఎవరైనా వచ్చి కొనుక్కెళ్తారు మన దగ్గర. ఇప్పుడు మా నిజామాబాద్ కొన్ని ఏరియాల్లో కర్ణాటక మిల్లర్స్ వచ్చి కొనుక్కెళ్తారు. అట్లాగే ఉభయ కాలాలకి ఇది అనుకూలంగానే ఉంది కాబట్టి మిల్లర్ కొనుక్కెళ్ళచ్చు. ఇది 3855 గింజ ఒక జై శ్రీరామ్ కన్నా లావు ఉంది. 6.5 అంత లావు ఉండి 6.5 మీద కురస, కొంచెం పొడుగు తక్కువ. 6.5 మీద పొట్టిగా ఉంది పొడవులో. పర్సనాలిటీ లావు చూసుకుంటే 6.5 మీద కొద్ది కురస, 6.5 మీద కొద్దిగా లావు. అంటే దేంట్లో కలవని రకం అయిపోయింది అప్పట్లో మిల్లర్ కొనటానికి. ఇవాళ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ వచ్చింది. ఇవాళ వేరే సన్న రకాలు కూడా ఇప్పుడు ఏది 27356 జేజేలు, RNR 31479, ఇప్పుడు కోనారం వాళ్ళది 12472 ఈ టైప్ సెగ్మెంట్లో వచ్చినాయి. కాబట్టి వాళ్ళ మార్కెట్లో ఇది ఓకే. ఈ మనం ఈ మిల్లర్ కొనడానికి కూడా పెద్ద ఇబ్బంది లేదు, ఐకేపీ సెంటర్ కాకుండా. నేను చెప్తుంది ఒక వెన్నులో మీరు చూడండి, ఏ కంకి తీసుకోండి 550 గింజలు పిల్ల కంకిలో ఉన్నాయి, 600 గింజలు చిల్లర మీకు తల్లి కంకిలో 600 గింజలు. ఇది 1000 గింజల బరువు 12.5 గ్రాములు మా చౌడు భూమిలో. దీన్ని చూసాం. ఎన్ని సూక్ష్మ పోషకాలు అన్నీ మంచిగా అందించి మంచి కండగల్ల రేగడి భూమిలో, ఎరువు తోలిన ఎర్ర భూముల్లో ఇస్తే ఇది 13.5 గ్రాముల దాకా ఉంది. 13 గ్రాముల దాకా వచ్చింది. ఇది మామూలుగా అయితే 12.5 గ్రాములే. దాంట్లో అయితే 13 గ్రాముల దాకా వచ్చింది. ఇప్పుడు అదే జై శ్రీరామ్ కానీ 12472 KNM కానీ ఇంత బరువు లేవు. అది 12.5, కానీ దాని మీద కొంచెం ఎక్కువ ఉంది గింజ. పొడవు అంతే ఉంది కానీ కొద్దిగా లావు ఉంది, సూపర్ ఫైన్ కిందలకి. ఇది రబీలో 135 రోజులు, వర్షాకాలం 130 రోజులు. ఇది 2 పంటలకే అనుకూలంగానే ఉంది. అప్పుడైనా అంతే ఉంది దిగుబడి, ఇప్పుడైనా అంతే ఉంది. రబీలో ఖరీఫ్లో రెండిట్లో కూడా దిగుబడి ఒకటే రకంగా ఉంది. కానీ రబీలో దీనికి ఎందుకు చూసామంటే ఈసారి కొద్ది సీడ్ ప్రొడక్షన్ కోసం నేను ఒక 30 సెంట్లు మడి 30 సెంట్లు పెట్టాను. ఇది అసలు వాస్తవం బైబ్యాక్ కూడా ఉంది. ఇది ప్రధాన ఫలం అయిపోయింది. 2 ఎకరాలు కోసాము, 36 క్వింటాల కాడికి వచ్చింది. అయితే దీనికి గింజ నాణ్యత బాగానే ఉంది, దుబ్బు చేత పిలక దిగుబడి అన్నీ బాగానే ఉన్నాయి. 2 పంటలకి ఇది అనుకూలమైంది. నాకు దీంట్లో పెద్దగా మైనస్లు ఎత్తుకుదామన్నా పెద్దగా ఏం కనపడతలేదు. పడటం అసలు పడదండి. మీకు కాలుతో దుబ్బు తొక్కినా కూడా మళ్ళీ నిలబడుతుంది. దంటు కూడా చూపిస్తాను మీకు. గింజ కూడా రాలికి సామర్థ్యం తక్కువే, గింజ రాలట్లేదు. ఒకసారి దీని పిలకలు లెక్క పెట్టుకుందాం. 1 2 28 29 30 పిలకలు ఉన్నాయి కదా. అన్ప్రొడక్టివ్ టిల్లర్స్ లేవు దీంట్లో. దోమపోటు తక్కువే, ఉల్లికోడు లేదు, కొంకి తెగులు అగ్గి తెగులు అసలు నేను మందు కొట్టలేదు దీనికి. కావాలనే చూద్దామనే స్ప్రే చేయలేదు, అడ్వాన్స్ స్ప్రే లేదు ఇది. ఎందుకంటే చూపించాలని. కంకిలో 600 గింజలు పైనే ఉన్నాయి తల్లి కంకిలో. పిల్ల కంకిలో 550 దాకా ఉన్నాయి. 30 పిలకలు పైనే ఉన్నాయి. ముఖ్యంగా పడని రకం. ఇప్పుడు చూసారు ఇందాక ఒక రకం 33449 పడింది. దీనికి కంకినల్లి కూడా లేదు, పడిపోవట్లేదు. దిగుబడి సామర్థ్యం ఇంత సన్న గింజ అయ్యి ఉండి 35 నుంచి 36 క్వింటాలు. 35-36 ఏంటంటే మంచి భూమిలో మొన్న కోసినప్పుడు 35 క్వింటాలు వచ్చింది, 36 క్వింటాలు వచ్చింది. కొంచెం చౌడు, కొంచెం మేనేజ్మెంట్ తక్కువ ఉన్న రైతుల దగ్గర అయితే 35 క్వింటాలు. ఇది మన జగిత్యాలలో చంద్రమోహన్ సార్ గారే డెవలప్ చేశారు. అప్పుడు మా గురువు కిషన్ రెడ్డి సార్ నాకు అప్పట్లో ఈ రకాలన్నీ పరిచయం చేయించింది. ఇప్పుడు దీనికి ప్రతికూలతలు మాట్లాడుకుంటే ముఖ్యంగా ఎండాకాలం ఇక ఆకు చూపులకి ఇట్లా చెత్తగా అయిపోవటం. అంటే ఇది కోతకు వచ్చేసింది, ఇప్పుడు కొయ్యాల్సింది 4-5 రోజుల క్రితమే. దుబ్బుకుళ్ళు ఎక్కడన్నా కనపడుతుంది దీనికి. దుబ్బుకుళ్ళు, వేరుకుళ్ళు ఎక్కడో మడికి 4-5 చాట్ల. ఇప్పుడు మనం 3354 చూసాం, దానికి అసలు ఎక్కడా లేదు. కానీ దీంట్లో ఎక్కడన్నా
మరి వేరే రోగాలు ఏమి కొంకి తెగులు కానీ అగ్గి తెగులు కానీ ఉల్లికోడు పాము పొడ దోమ ఇటువంటి ఏమీ లేవు ఎక్కడా కూడా అసలు పడన రకం గట్టిగా. మరి ఇన్ని సంవత్సరాల మధ్యలో ఎందుకు మానుకోవాల్సి వచ్చిందంటే గింజ ఇంత సూపర్ ఫైన్ లాగా ఉండేసరికి మార్కెటింగ్ సమస్య మానుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది ప్రొక్యూర్మెంట్ తగ్గించాలి గవర్నమెంట్ కొనదు, ఇక మీరు వరి తగ్గించండి అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఎంత నా పొలం చౌడే మొక్కజొన్న మొలను కూడా మొలదు. అందుకోసం అంటే ఇది మళ్ళీ దీన్ని ఎందుకు లైమ్ లైట్లోకి తేవాల్సి వచ్చిందంటే మిల్లర్కి అమ్ముకోవచ్చు, దిగుబడి సామర్థ్యం ఎక్కువ ఉంది. గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ లేకపోయినా కూడా ముందు రోజుల్లో 3844 తీసేసి తగ్గించేసి దీన్ని పెట్టుకుంటే గవర్నమెంట్కి భారం పడకుండానే మనంగా పండించి అమ్ముకోవచ్చు. దీనికి ఇంకా గొప్పతనం పొట్ట తెలుపు లేదు, గింజ నోకవదు, ఎరగదు. రబీ బియ్యం కూడా వడ్లు కూడా మిల్లరు అప్పుడు తీసుకున్నాడు, ఆ రోజుల్లో తీసుకున్నాడు దీన్ని ప్రొక్యూర్మెంట్. కాకపోతే ఎక్కువ మొత్తంలో అడిగేవాడు. ఈ సైజు కింద కనీసం మాకు ఒక లోడ్ కావాలని ఇవ్వడు ఆయన మిల్లర్. అందుకనే నేను మానుకున్నాను. ఏం దిగుబడి తక్కువ మానుకోవాలా. 3844 కన్నా కూడా ఒక బస్తా ఎక్కువే దిగుబడి, ఒక కింటా ఎక్కువే. ఇది అది 33, 34 బాగా వస్తే 35 అనేది నాకు 3 సందర్భాల్లోనే 2-3 సందర్భం మంచి గుడ్ క్లైమేట్ కండిషన్స్లో వచ్చింది. 33 అయితే తగ్గదు అది. ఇది 35-36 క్వింటాలు రబీలో వస్తుంది. వర్షాకాలం కూడా ఇది ఇంత సన్న రకం వర్షాకాలం 33-34 అంటే నేను నమ్మను అసలు. మానేరసోనా వచ్చిందంటే అది 1000 గింజల బరువు 15.5 గ్రాములు, గింజ లావు చాలా పొడవు కంకి అది వస్తుంది అనుకునేవాడిని. కానీ మా సార్ కిషన్ రెడ్డి సారు లేదు నీకు అప్పట్లో నువ్వు ఎట్లా చేసావు ఏందో కొత్తవి, ఇప్పుడు వర్షాకాలం కూడా వస్తుంది అంటే మొన్న వర్షాకాలం పెట్టాను, ఇప్పుడు పెట్టాను 2 పంటల్లో. నాకు అప్పుడు కూడా 34 క్వింటాలు. ఏమో ఇంత సన్న రకం 34 క్వింటాలు అంటే నేను ఆశ్చర్యపోయాను. మా సార్ ధైర్యం ప్రోత్సాహంతోనే పెట్టాను ఇది. కాబట్టి ఇది గింజ నాణ్యత బాగానే ఉంది. మనం రేపొద్దున గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేయకపోయినా కూడా మనం ప్రైవేట్ మిల్లర్లకి ఇది అమ్ముకోవచ్చు ఫ్యూచర్లో. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ దీన్ని ఆ మధ్యలో సీడ్ కూడా దొరకలేదు అసలు, 2-3 సార్లు అడిగినా కానీ యూనివర్సిటీలో. ఇప్పుడు ఇది కర్ణాటక నుంచి తెప్పించాను. మన యూనివర్సిటీలో కూడా కొంచెం ఉంటే ఒక బ్యాగ్ ఇచ్చారు నాకు. ఇక మైనస్లు అంటే వర్షాకాలంలో కూడా నాకు ఏం పెద్దగా ప్రాబ్లం లేదు. ఎండాకాలం ఎక్కడన్నా వేరుకుళ్ళు దుబ్బు ఎక్కడన్నా చచ్చిపోవడం తప్పితే ఇక అంత మించి వేరే ఏ తెగుళ్ళు కూడా దీనికి అసలు పడిపోకపోవటం. గింజ ఎంత గట్టిగా కాలుతో దొక్కినా కూడా ఇది అవుతుంది. ఇది నేను ఏదో దుబ్బు ర్యాండమ్గా తీసేయాలి 31 కానీ 35, 38, 40 పిలకల దాకా కూడా ఉన్నాయి. ఇది 3855. నెక్స్ట్ 3844 చూద్దాం.